నమస్తే. కాంగ్రెస్ 50 రోజుల పరిపాలనపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు అయితే చేస్తా ఉన్నాడు. రోజు రోజుకి కాంగ్రెస్‌ని దుమ్మెత్తి పోస్తా ఉండు. సో, 420 హామీలు అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. సో, దీనిపైన మాట్లాడడానికి రోహిన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యలను? ఇప్పుడు దొంగే దొంగ 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 అన్నట్టున్నది కేటీఆర్కు. వాళ్ళకు జీర్ణించుకోలేకపోతున్నారు. 50 రోజులల్లా అసలు ఒక బ్రహ్మాండమైన పాలన రేవంత్ రెడ్డి గారు అందిస్తుంటే ప్రజలందరూ కూడా ఆనందంతో ఉన్నారు. అది తట్టుకోలేక అక్కస్తోటి అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. మా రేవంత్ రెడ్డి గారు అన్నాడు, ఆ బిల్లారంగాలు ఇద్దరు బయటికి వచ్చి వాళ్ళకి ఏం చేయాలో తోస్తలేదు. ఇక వాళ్ళ ఉనికిడి బంద్ అవుతుంది, వాళ్ళ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు అందరూ పారిపోతారు, ఇక వాళ్ళకి మొత్తం టీఆర్ఎస్ పరిస్థితిని బంద్ చేసే పరిస్థితికి వస్తుందన్న ఉద్దేశంతో ఇట్లాంటి బేకార్ మాటలు మాట్లాడుతున్నాడు. కేటీఆర్ కొంచెమన్నా బుద్ధి తెచ్చుకో. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, మేము వచ్చి 50 రోజులు కాలే, ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. ఆల్రెడీ 2 హామీలు ఇచ్చేసి రేవంత్ రెడ్డి గారు రుణమాఫీలు ఆల్రెడీ వాళ్ళకు రైతు బంధు పడుతూనే ఉన్నది. ఫిబ్రవరి నాటికి అందరు కూడా రైతు బంధు వస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పిండ్రు. ఆర్టీసీ బస్సులో సుమారు 10.5 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసిరు. ఇవన్నీ కూడా ప్రజల కోసం చేసింది కాదా? వాళ్ళ లేక దోసుకొని తిన్నారు. వాళ్ళు మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వదిలిపెట్టిపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇప్పుడు రాష్ట్రాన్ని బాగు చేసే పరిస్థితిలో ఉన్నాడు. ఆయన ఒక మేస్త్రి లేక తెలంగాణని నిర్మాణం చేయబోతున్నాడు. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ మా వెంబడే ఉన్నారు. ఈ ఇద్దరు బిల్లారంగాలు లేకపోతే చాలు శోభరాజు అవసరం లేదు మాకు. వాళ్ళంతా లంగా మాటలు మాట్లాడడానికి అలవాటు పడ్డారు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పారు, పార్లమెంట్ లో కూడా వాళ్ళు బుద్ధి చెప్తారు. మళ్ళీ నెల రోజుల్లో మా డాడీని సీఎం చేస్తా అని కూడా కామెంట్ చేస్తాను. ఇవన్నీ పిచ్చిలేసింది. మెంటల్ హాస్పిటల్ రేపు ఎల్లుండి పోయి జాయిన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. నెల రోజుల్లో ఎట్లా వస్తుంది అంటే మాకు 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి పట్టుమని 39 మంది ఎమ్మెల్యేలు, దాంట్లో 15 మంది మాతో టచ్లోనే ఉన్నారు ఆల్రెడీ. ఎట్లా ఎమ్మెల్యేలు అవుతారంటే ఆయన పిచ్చిలేసింది ఆయనకు. కాబట్టి కేటీఆర్ మాటలు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జనాలు అందరూ కూడా చెప్తానే ఉన్నారు కేటీఆర్ పిచ్చిలేసింది, ఆయనకు మెంటల్ షాక్ వచ్చింది ఓడిపోగానే. రాహుల్ గాంధీ పైన దాడిని ఎట్లా చూస్తారు? ఇది ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి దాడులని మనం అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ప్రజాస్వామ్యంలో రాహుల్ గాంధీ అనేట ఆయన ప్రజల కోసం ఒక న్యాయ పోరాటం చేస్తున్నాడు, ఒక న్యాయ యాత్రలో బయలుదేరింది. కాబట్టి ఇట్లాంటి బీజేపీ వాళ్ళు కొంతమంది తట్టుకోలేక ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో దీన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నది. దేశ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీతో నడుస్తారు. రానున్న రోజులలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నది. రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు. ఎమ్మెల్సీ కోటాలో కోదండరామ్కి పదవి ఇచ్చినప్పటికీ కూడా ఎట్లా ఇస్తారని చెప్పి మళ్ళీ కామెంట్ చేస్తా ఉన్నాడు కేటీఆర్. ఎట్లా సిగ్గుండాల వాళ్ళకు పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ్ గారు, జయశంకర్ గారు ఇలాంటి వాళ్ళు ఉన్నందుకు ఈ రోజు తెలంగాణ వచ్చింది. రోజు వాళ్ళు చేసి చైర్మన్ చేసినప్పుడు పెద్దలు జానారెడ్డి గారి ఇంట్లో జేఏసీ ఫామ్ అయినప్పుడు ఆయన చైర్మన్ చేయడం జరిగింది. ఆయనకు మొదటి క్యాబినెట్లోనే ఆయనకు అసలు ఎమ్మెల్సీ ఇచ్చేసి మంత్రిగా వేయాలి, లేకపోతే రాజ్యసభకు పంపించాల్సిన కేసీఆర్ సిగ్గు లేకుండా ఆయనని ఇన్ని రోజులు ఎన్ని కష్టాలు పెట్టాను అన్ని కష్టాలు పెట్టిండు. ప్రొఫెసర్ జయశంకర్ని మాత్రం, కొండ లక్ష్మణ్ బాబుజీ ఇట్లాంటి ఉద్యమకారులను అందరినీ కూడా పాతాళంలో దొక్కిండు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అందరినీ గుర్తిస్తున్నాము, వాళ్ళకందరికి కూడా తగిన గౌరవం ఇస్తాము. ఏ విధంగానైతే ఆ రోజు ప్రొఫెసర్ కోదండరామ్, జయశంకర్, కొండ లక్ష్మణ్ బాబుజీ ఇట్లాంటి వాళ్ళు అందరు కలిసి కూడా ముందు నిలబడ్డందుకు ఆ రోజు అన్ని పొలిటికల్ పార్టీస్ ఒక షెల్టర్ కింద పోరాటం చేసింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అగ్రభాగం నుండి తెలంగాణ వచ్చే విధంగా వీళ్ళందరినీ కూడా తీసుకొని మేము సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణ తీసుకొచ్చినాం. కేసీఆర్కి సిగ్గుశరం లేదు. ఆయన ఇచ్చిన ఓరోరికి ఇస్తున్నాడు అంటారు. దొంగలకు, లంగలకు, బిజినెస్ వాళ్ళకు, లుచ్చగాళ్ళకు అందరు కూడా ఎమ్మెల్సీలు, రాజ్యసభలు ఇచ్చిండు. ఇట్లాంటి ప్రొఫెసర్ కోదండరామ్కి ఇవ్వచ్చు కదా, జయశంకర్ గారికి ఇవ్వచ్చు కదా. కొండ లక్ష్మణ్ బాబుజీ ఈయన ఆఫీస్కి జాగా లేకపోతే ఫస్ట్ ఆయన ఇల్లు ఆ ఆఫీస్కి ఇస్తే ఆయన చనిపోతే కూడా నివాళులు అర్పిస్తాను పోలే. అట్లాంటి దుర్మార్గుడు కేసీఆర్. కాబట్టి కేసీఆర్కి ఆయన తుది అంకంలో, ఆయన జీవితం తుది అంకంలో జనాలకు ఉసురంతా తలిగి ఆయనకు ఉద్యోగం లేకుండా బోర్ల ఒక్కల పడ్డాడు. కాబట్టి అదేమంటారు అంటే ప్రజలకు ఉసురు తలిగి కేసీఆర్కి కేటీఆర్కి అదే అయింది. అలా కొడుకు పిచ్చి లేచింది. ఆ పిచ్చి మెంటల్ హాస్పిటల్ వేస్తట్టున్నాం 2 రోజులలో. ఎందుకంటే వాళ్ళకి మతి స్థిమితం పోయింది. నేను గవర్నమెంట్ అయిపోతున్నా అంటే వెనకటి అంటారు చూసిన, రాజ్యాలు పోయినా కానీ నేనే రాజు అని చెప్పి గుర్రం మీద టొట్ట అని ఎక్కినట్టు కేటీఆర్ కూడా అదే పరిస్థితులు ఉంటాడు. ఫైనల్ గా రేవంత్ రెడ్డి సమక్షంలో, రేవంత్ రెడ్డి పరిపాలనలో రెడ్డిల పరిపాలన ఎక్కువ అవుతుందని కూడా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి సార్. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మా దొరల పాలన కాదు, గడిల పాలన కాదు, ఇప్పుడు సామాన్యులైన పాలన. వాళ్ళ లెక్క మేము గడిలు కట్టించుకొని గళ్ళల్లో ఉండలే. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కొత్త కాన్వే తీసుకోలే, 22 కొత్త బండ్లు కొన్నాడంట. ఆయన కొడుకు కోసం సిగ్గు శరం ఉండాలి. ఎవరి సొమ్ము అది?
ఈ రోజు మేము గడిలలో ఉండలే, రేవంత్ రెడ్డి ఆయన పాతింట్లోనే ఉంటున్నాడు. ఇట్లా ఎవ్వరు కూడా రెడ్ల పాలన లేదు, ఎవ్వరు పాలన లేదు. మీరు చూడండి, ఒక స్పీకర్ని దళితుని చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు పెద్దలకు అందరికి కూడా సమన్యాయం చేసి అందరు సామాజిక న్యాయంతో అందరినీ కూడా క్యాబినెట్లో తీసుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళకి చెప్తున్నాం కదా, టీఆర్ఎస్ వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు కంపల్సరీ చేయబోతున్నారు. తప్పకుండా 100% చేయబోతున్నాం, చేసి చూపిస్తాం.